పై క్రమబద్ధీకరణ అనేది జరగలేదు. మామూలుగా గైడ్లైన్స్ ప్రకారము 6 ఏళ్ల తర్వాత CHOకి ఎట్లా చేయాలనేసి గైడ్లైన్స్ ఇచ్చుకున్నాము. కానీ దాని గురించి ఇప్పుడు ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నాము. CHOs అందరినీ 6 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళందరినీ క్రమబద్ధీకరించారు. అలాగే అన్ని క్యాడర్స్కి ఎన్హెచ్ఎంకి 23% హైక్ అనేది అమలు పరిచారు. కానీ మా క్యాడర్స్ మాత్రం 23% హైక్ని మాత్రం మినహాయించారు. మాకు మాత్రం ఇవ్వలేదు. అలాగే ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ అనేది అమలు పరచాలి. దానికి కూడా మేము నోచుకోలేదు. EPFO పోయిన సంవత్సరం వరకు మాకు EPFOని కూడా కట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక సంవత్సరం నుంచి అసలు మాకు ఎందుకు EPFO అనేది ఇంతవరకు కట్ చేయట్లేదు అనేది మాకు సరిగా క్లారిటీ అనేది లేదండి. EPFOని కూడా మాకు పునరుద్ధరించాలనేసి మేము ఈ మూలంగా కోరుకుంటా ఉన్నాము. అద్దె బకాయిలు కూడా చాలామంది దూర ప్రాంతాలలో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అద్దె బకాయిలు ప్లస్ మళ్ళీ కరెంట్ బిల్లులు కూడా వాళ్ళే కట్టుకుంటూ ఉన్నారు. దీన్ని కూడా మేము ఒకసారి దీని ద్వారా తీసుకొని వస్తున్నాము. ఇంకా వచ్చేసేసి 5% హైక్ ఇవ్వాలి. ప్లస్ పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా వరకు మాకు క్లియర్ అవ్వాలి. ముఖ్యంగా మేము ఇంకా పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా మాకు వెంటనే క్లియర్ చేయాలనేసి కోరుకుంటున్నాము. దీనికోసమే మేము అందరం ఇవాళ 16వ తేదీ నుంచి కంప్లీట్గా ఆన్లైన్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాము. అందరికీ అందరికీ మెడికల్ ఆఫీసెస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు. అలాగే ఈ నెల 24-25వ తేదీన రాష్ట్రం మొత్తం మీద ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయడం జరిగింది. దాని తర్వాత 26వ తేదీ నుంచి మేము ఇక్కడ జిల్లా పరిధిలో ప్రతి DMHO ఆఫీస్ ముందర మేము ధర్నా అనేది చేస్తున్నామండి. ఇది మా ముఖ్యమైన డిమాండ్స్. దీనికోసమే మేమందరం ఈరోజు కలిసికట్టుగా నిలబడి పోరాటం చేస్తున్నాము. థ్యాంక్స్ అండి.